మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. లెంటులో మనము 24వ రోజుకి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, మనము ఈ యొక్క లెంట్ డేస్లో విశ్వాసంతో మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. విశ్వాసం చేత దేవుని కార్యాలు జరిగేటట్లు మనము ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. అది ఎలాగూ చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది. అదేంటి అంటే, రాజు ఒక పెద్ద ప్రతిమను తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠించి, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, మీరందరూ వచ్చి దీనికి సాగిలపడండి, నమస్కరించండి, మొక్కండి అని. కానీ అక్కడ ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం మేము మొక్కనుగాక మొక్కమని చెప్తారు. అయితే రాజు కోపం వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో వేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అయితే వాళ్ళు వెళ్తారు, కానీ అగ్నిగుండంలోకి కొంచెం కూడా వాళ్ళ వస్త్రములు కానీ వాళ్ళ తల వెంట్రుకలు కానీ ఏవి కాలిపోవు. అది చూసి ఆశ్చర్యపడి వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నారే, వాళ్ళు ఎవరా అని చూసి వాళ్ళు అర్థం చేసుకొని రాజు వాళ్ళు బయటకు తీసుకుని వచ్చి నిజంగా మీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడని గణపరుస్తాడు. ఈ యొక్క సన్నివేశము మనకి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కనపడుతుంది. అయితే ఈ లెంట్ డేస్లో ఈ వాక్యాన్ని, లేకపోతే ఈ యొక్క దాన్ని మనం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఈ సన్నివేశాన్ని మనం ఏ విధంగా ఈ యొక్క లెంట్ డేస్లోకి అర్థమవుతుంది అంటే, ఒకవేళ షద్రకు, మేషకు, అబేద్నెగోలకి మేము అగ్నిగుండంలోకి వెళ్తే మా దేవుడు మాతో పాటు వస్తాడు, రాజు కనపడతాడు, మాకు ఏమి లేకుండా చేస్తాడు అని గనక ముందే తెలుసుంటే వాళ్ళ యొక్క బిహేవియర్ వేరేగా ఉండేది. అంటే ఎగ్జాంపుల్, రాత్రి దేవుడు కల్లోకి వచ్చి లేకపోతే దర్శనం ఇచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు భయపడొద్దు, రేపు రాజు తప్పకుండా మిమ్మల్ని అగ్నిగుండంలోకి తీసుకుని వెళ్తాడు, పడేస్తాడు, మీకు ఏమి కాదు, మీ వస్త్రములు కానీ మీ తల వెంట్రుకలు ఏది కాలిపోకుండా నేను చేస్తాను, భయపడొద్దు, నేను మీతో పాటు వస్తాను అని చెప్పింటే వాళ్ళు రాజు దగ్గర ఎలా మాట్లాడే వాళ్ళంటే ఇక వేరేగా, అంటే స్వాభావికంగా మానవ పద్ధతిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ దేవుడు అదేమి చెప్పలా, వాళ్ళ విశ్వాసాన్ని అక్కడ పరీక్షించాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలకున్న ఆ యొక్క విశ్వాసం ఏంటంటే, రాజా ఒకవేళ అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తే అక్కడికైనా వెళ్తాం, కానీ నీ ప్రతిమకు మాత్రమేమో మొక్కము అని చెప్పి, అంటే చావనను చస్తాం కానీ మీ యొక్క ప్రతిమకు మేము మొక్కమని చెప్పి ఒక దృఢమైన విశ్వాసము వాళ్ళకు కనపరిచారు. ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చాడు. దాన్ని బట్టి షద్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు దేవుడు నడిచి ఎంతగానో వాళ్ళని కాపాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకేంటి అంటే, మనకి విశ్వాసం కావాలి. ప్రతి విషయంలో మనం ఏమనుకుంటామంటే, నేను ఉపవాసం ఉన్నా కదా ప్రభువా, నాకు చెప్పు, అవుతుందా ఈ పని, లేకపోతే ఇదిగో నేను పలానా చోటుకి వెళ్తున్నాను, అవుతుంది కదా, ముందే చెప్పు అని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కానీ కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ సైలెంట్గా ఉన్నప్పుడు మన మీద ఆ యొక్క ప్రెషర్ పడుతున్నప్పుడు మనలో ఉన్న నిజ స్వభావం బయటకు వస్తుంది. ఆ నిజ స్వభావాన్ని బట్టి మనము విశ్వాసులమా అవిశ్వాసులమా తేలిపోతుంది. అది కూడా ఎందుకు అంటే మన కోసమే, మనల్ని మనం తెలుసుకోవడం కోసమే. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రెజర్స్ ద్వారా పంపిస్తాడు. దాంట్లో మనం తట్టుకుని నిలబడతామా లేకపోతే పడిపోతామా అని. మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, పడిపోతే తప్పకుండా దేవుడు మళ్ళీ తిరిగి లేపి మళ్ళీ మనకి బలాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో మనం ఏం చేయాలంటే, యేసయ్య మేము నీ మీద ఆధారపడే శక్తి దయచేయి ప్రభువా, నీ మీద విశ్వాసము, మా మీద కాదు ప్రభువా, నీ మీద విశ్వాసం కలిగి మేము ముందుకు సాగిపోవాలని చెప్పి మనం ఇంకా దేవుని దగ్గర అవుతే నిజంగా ఈ యొక్క లెంట్ డేస్ మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలా చేద్దామా? ఆ విధంగా చేసినప్పుడు తప్పకుండా మనము దేవుడి నుంచి అనేకమైన విషయాలు మనము తెలుసుకుంటాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.